నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి పుష్పలీల గారు మాట్లాడదాం. కేవలం 2 రోజుల సమయం మాత్రమే ఉంది ఎన్నికల ప్రచారానికి. ఇక 2 రోజుల తర్వాత మైకులన్నీ కూడా మూగబోతాయి, ప్రచారాలన్నీ ఆగిపోతాయి, నాయకులు కేవలం ఇళ్లకు పరిమితమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ 2 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ప్రచారం చేయబోతుందో మాట్లాడి తెలుసుకుందాం. మేడం, ప్రధానంగా ఈ 2 రోజుల పాటు ఎట్లా ప్రచారం చేయబోతా ఉన్నారు? ఇప్పటికీ నిజంగా పూర్తి స్థాయిలో ఓటర్ల వద్దకు కాంగ్రెస్ పార్టీ వెళ్ళిందా? మీ వైపు ఓటర్లు తిప్పుకున్నారా? 100% రేవంత్ రెడ్డి గారు అయితే సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అంతేకాకుండా మరి అక్కడి నుంచి ఢిల్లీ నుంచి కూడా ప్రియాంక గారు, రాహుల్ గాంధీ గారు, సాధ్యమైనంత వరకు ఈరోజు రేపు ఖర్గే గారు కూడా వస్తున్నారు హైదరాబాద్కి. సో అందరూ తమ యొక్క లెవెల్లో కష్టపడతా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది మేము, వచ్చిన తర్వాత ఇంత నష్టపోయిన మన బిడ్డలకు అండగా ఉండాలనే లెవెల్లో వాళ్ళు కష్టపడి ఈ ప్రాంతంలో ఉన్న 17 స్థానాలు గెలిపించాల పట్టుదలతో అందరం పనిచేస్తున్నాం. అండ్ 10 సంవత్సరాలు కార్యకర్తలకు నిజంగా అధికారం కోల్పోయిన వాళ్ళందరూ కూడా కసితో పనిచేస్తున్నారు. అండ్ సీనియర్లు జూనియర్లు కూడా కలుపుకొని వెళ్తున్నారు. అండ్ మాకు కూడా ఏఐసిసి నుంచి కమిటీలో వేయడం వల్ల ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ద్వారా కూడా మాకు మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఎవరు చూసినా మాకు మెజార్టీ ఇంత వస్తుందక్క అంత వస్తుందక్క అంటున్నారు. ఎక్కడైనా చిన్న చిన్నవి ఉంటాయి న్యాచురల్గా. దాంట్లో ముఖ్యంగా ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పార్టీలో చేరిన వాళ్ళతో కొద్ది ఇబ్బంది వచ్చినప్పటికి కూడా మేము అందరినీ సెట్ చేస్తున్నాం. అట్లేం లేదు, ఇవన్నీ కలుపుకొని వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ అంటే పెద్ద సముద్రము, మనం అందరం కలుపుకోవాలంటున్నాం. కొంత ఇబ్బంది అయినా అడ్జస్ట్ చేసేస్తున్నాము. అండ్ ఫీడ్బ్యాక్ ఏంటంటే తప్పకుండా మేము 17 స్థానాలలో రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగానే 15 అనుకుంటున్నాము. ఇంకా పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటే ప్రజలు ఇచ్చిన దీవెనగా మేము అనుకుంటాం. ఎందుకంటే తెలంగాణ బిడ్డలకు ఒక నోటిఫికేషన్ లేక ఎన్ని ఆత్మహత్యలు జరిగిన అటు రైతులు కానీ, ఇటు నిరుద్యోగులు కానీ, ఆడపిల్లల రక్షణ విషయంలో కానీ, అంతేకాకుండా తెలంగాణ వచ్చినందుకు బాధపడాలో అన్న లెవెల్లో ఆ పరిస్థితి తీసుకొచ్చిన కేసీఆర్, ఆయన కూతురు, అలాగే బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఒక్కటే అన్న సంగతి ఇప్పటి వరకు కూడా ప్రశ్నించిన కిషన్ రెడ్డి గారు. మరి ఆ కిషన్ రెడ్డి గారు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అట్లాగే ఆయన కేంద్ర మంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఏం నిధులు తెచ్చిండ్రో ఆయనకు అసలు చెప్పడానికి నోరే లేదు. అసలు చెప్పుకోవడానికి కూడా ఆ పార్టీకి ఏమీ మిగిల్చలేడు ఆయన. కానీ ప్రధానంగా బీజేపీకి సంబంధించి నరేంద్ర మోడీ తెలంగాణ గడ్డ మీద వచ్చి కూడా కామెంట్ చేస్తుండ్రు. ప్రధానంగా ఆర్ఆర్ ట్యాక్స్ అనేది ఒకటి వసూలు చేస్తున్నారు అంటూ కూడా కామెంట్ చేస్తారు. ఎట్లా చూస్తారు ఈ ఆర్ఆర్ ట్యాక్స్ మీ దృష్టి వరకు వచ్చిందా? మాకు ఆర్ఆర్ ట్యాక్స్ గురించి ఆయనే చెప్తే నవ్వు వస్తుంది. మోడీ ట్యాక్స్ పెట్టుకున్నాడు, ఎంక్వైరీ చేస్తాం, ఆగండి కొంచెం ఆగండి. మోడీ డైరెక్ట్ డబ్బులన్నీ ఆయన ట్రస్ట్ లోపల కాకుండా ఆయన లెవెల్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎలా చేస్తాడు? ఇప్పుడు మొన్న ఎలక్ట్రాల్ బాండ్ ఉంది, చాలు ఇంకా దొంగ దొరికిపోయాడు అంతే. ఎలక్ట్రాల్ బాండ్ దగ్గరని ఆయన ఎస్బీఐ బ్యాంకును కూడా వాళ్ళు మేనేజ్ చేశారంటే ప్రజాధనాన్ని ఏ నమ్మకంతో దాచుకోవాలా మనము? ఆ నేషనల్ బ్యాంకును ఇందిరమ్మ గారు చేశారు. ఆ నేషనల్ బ్యాంకును కూడా కంట్రోల్ చేసిన దుర్మార్గమైన వ్యవస్థను తీసుకొచ్చి బ్యాంకును కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కంట్రోల్ చేసి ఎలక్ట్రల్ బాండ్స్లు ఎవరికైతే ఇచ్చారన్నది మనకు లిస్ట్ వైజ్గా తీసుకుంటే చూస్తే ఏంటంటే ఎవరికైతే దొంగలకు దోషిపెట్టాడో ఆ దొంగల లిస్ట్ మన దగ్గర ఉంది. దాని గురించి మాట్లాడాడే, దాని గురించి మాట్లాడాడు. ఎయిర్పోర్ట్లో పనులు ఎవరికి ఇచ్చాడు, నౌకాయానాల పనులు ఎవరికి ఇచ్చాడు, మొత్తం దేశంలో ఉన్న పెద్ద నేషనల్ లెవెల్లో వర్క్స్ అన్ని ఎవరికి ఇచ్చాడు. ఈరోజు వాళ్ళ పాలు చేసేసి అప్పును, అంటే మీరు ఒక వేరే కాంట్రాక్టర్కి ఇస్తే 100 అయ్యే దగ్గర వీళ్ళు 1000 రూపాయలు పెట్టి కట్టించిన డబ్బును ఇందులో వీళ్ళ పాత్ర లేదా? అవునా కాదా? ఇది ఎవరి డబ్బు? ఎవరిని అడిగాడు? ఇప్పుడు ఆయన కూర్చొని ఆర్ఆర్ ట్యాక్స్లు ఉంది, ఆ ట్యాక్స్ ఉందంటే అమిత్ షా ట్యాక్స్ ఎంత ఉంది ఇలా? ఇప్పుడు విదేశీ నిధులు రాలేదంటున్నారు. విదేశీ నిధులు రానికుండా నువ్వు కట్టడి చేస్తే అంతకుముందు నుంచి 10 ఏళ్ళు నువ్వు ఉన్నావు. ఎన్ని నిధులు ఈ సంస్థల ద్వారా, విదేశీల ద్వారా, ఇప్పుడు పేటీఎంలు, ఏటీఎంలు, ఇప్పుడు మన ఏవైతే ఉన్నాయో డిజిటల్ మన దాంట్లో, అందులో నుంచి కూడా డబ్బులు తీసుకున్నారు వీళ్ళు. అందులో కూడా ఎవరిది అది? యూపీఐ అయినా ఏదో వచ్చినాయి కదా, అవన్నీ కూడా ఎవరిది? మోడీ పెట్టినాయి అవన్నీ. అందులో ఆయన పర్సంటేజ్ వెళ్ళిపోతాయి మనకు ఆటోమేటిక్గా. అదే నేషనల్ బ్యాంకులు వేయమంటే వేస్తారా? వేయట్లేదు జనాలు కూడా. సో మోడీ 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 అంటే మోడీ ఏమైనా దేవుడా? లేదా రాముడు అంటే ఈయన కనుక్కున్నట్టు బాలరాముని పెట్టాడయ్యా. భలే మజా ఉంది, నాకైతే నవ్వొచ్చింది. అక్కడ ట్విస్ట్ చూసావా? ఒకవేళ రాముని సీతను పెట్టాల్సి వస్తే రాముని పెట్టాలి, లక్ష్మిని పెట్టాలి, ఆంజనేయుని పెట్టాలి. ఇంతమందిని ఎందుకని బాలరాముని పెట్టాడు అంటే పెళ్ళాం లేకుండా పూజ చేస్తున్నారని తిడతారు కదా జనాలు. అందుకని అదొకటి. రెండోది ఇన్కంప్లీట్గా ఉన్నారు ఆ టెంపుల్ని. ఏ దుర్మార్గంగా కూడా ఎవరు కూడా చేయరు. అది దేశానికి పెద్ద అరిష్టం అంటారు. అందుకని కొంతమంది ఆయన మీద పోటీకి నిలబడ్డారు. అక్కడ ఆయన ప్రాంతంలో కాశీలో ఆయన మీద ఒక అమ్మాయి పాపం ఆమె ట్రాన్స్జెండర్ నిలబడింది. మోడీ మీద ఒక ట్రాన్స్జెండర్ నిలబడిందంటే షేమ్ ఆన్ యూ.
ఎందుకంటే నీ హిందూ తత్వవాదుల నుంచి వచ్చిన వాళ్ళే నీ మీద పోటీ నిలబడ్డారంటే నువ్వు చేసిన పని ఎంత హిందువులకు మనస్తాపం తెలిపి వాళ్ళను ఆ టెంపుల్ ఇనాగ్రేషన్లో కూడా కాలు పెట్టనీయకుండా నువ్వు ఏ అర్హతతో ఇవన్నీ చేసావు దుర్మార్గుడంగా. సో అందుకనే మోడీ ఒక పాపం కాదు నాన్న, చాలా పాపాలు నిండుకున్నాయి. రైతులు ఉసురు తగులుతుంది, మన బిడ్డల ఉసురు తగులుతుంది, యూత్ ఉసురు తగులుతుంది, అలాగే అక్కడ మణిపూరు మహిళల ఉసురు తగులుతుంది. అట్లాగే వీళ్ళు మొన్నటి వరకు కూడా మహిళల పట్ల ఏవైతే జరుగుతూ ఉన్నాయో, మొన్న వాడు ఏదైతే వాడి స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళ మహిళలు ఉన్న ఢిల్లీలో చేస్తా కూడా వారికి టికెట్ మొన్నటిదాకా వాడిని మంత్రి పదవిని తీయాలి. ఇట్లా పెట్టి ఇప్పుడు వాడిని కాకుండా ఇట్లా కొత్త వాళ్ళకి ఇచ్చుకుంటున్నా కూడా రాహుల్ గాంధీని నువ్వు విమర్శించడానికి నీకు నైతిక అర్హతనే లేదురా బాబు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.